ఈరోజు మనం ఫస్ట్ బేసిక్ కొన్ని ప్రోగ్రామ్స్ కి టైం కాంప్లెక్సిటీ చూద్దాం. నిన్న నేర్చుకున్నారు కదా టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. టుడే ఫర్ సమ్ ప్రోగ్రామ్స్ విల్ బి సీయింగ్ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. జనరల్ గా మనం కౌంట్ చేయడానికి ఒక నెంబర్ ఇచ్చాం, 7789 ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయని చెప్పి కౌంట్ చేయడానికి దాన్ని స్ట్రింగ్ గా మార్చి లెంత్ కన్వర్ట్ చేస్తాం. ఆర్ మనకి ఇంకో మెథడ్ ఉంది, విల్ జస్ట్ యూస్ వైల్ లూప్. ఏంటది? వైల్ n greater than 0, last digit is equals to n modulus 10, n is equals to n by 10, count is equals to count plus 1, print count. See, ఇదేంటిది? ఒక నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయని చెప్పి కౌంట్ చేయడానికి బేసిక్ కోడ్ అనమాట. సో దీని టైం కాంప్లెక్సిటీ ఎంత ఉంటుంది? Say in the chat box. ఎవరికైనా ఐడియా ఉందా దీని టైం కాంప్లెక్సిటీ ఎంత ఉంటుంది అనేది? ఓకే, ఫస్ట్ బేసిక్ కోడ్ అర్థం చేసుకుందాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఫస్ట్ మనం 7789 అనే నెంబర్ ఉంది, దాన్ని మనం మాడ్యులస్ ఆఫ్ 10 చేస్తున్నాం. మాడ్యులస్ ఆఫ్ 10 ఎందుకు చేస్తున్నాం? ఈచ్ డిజిట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి. అంటే ఏంటి? ఇప్పుడు 7789 మాడ్యులస్ ఆఫ్ 10 అంటే ఏమొస్తుంది? రిమైండర్ వస్తుంది. కాబట్టి నీకు ఫస్ట్ వచ్చే డిజిట్ 9. తర్వాత 778 కి మాడ్యులస్ ఆఫ్ 10 చేస్తాం, 8. తర్వాత 77 మాడ్యులస్ ఆఫ్ 10 విల్ గెట్ 7. 7 మాడ్యులస్ ఆఫ్ 10 అంటే రిమైండర్ విల్ బి 7. ఇలా ఈచ్ డిజిట్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ లూప్ అనేది ఎన్నిసార్లు రన్ అవుతుంది? ఇట్ ఈస్ రన్నింగ్ 4 times. అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయో లూప్ అన్నిసార్లు రన్ అవుద్ది. సో వాట్ విల్ బి ద టైం కాంప్లెక్సిటీ? హియర్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసేటప్పటికి we go of log 10 to the base log n to the base 10. హౌ? ఎలా మేడం? ఎలా log 10 log n to the base 10 ఎలా చెప్పారు? హౌ? సి, జనరల్ గా ఇప్పుడు మనకి కౌంట్ చేయడానికి ఇదొక మెథడే కాదు, ఇంకో మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ ఏంటంటే కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు int of log n to the base 10 plus 1. ఇప్పుడు చూడండి, you just take the logarithm of ఈ నెంబర్ కి లాగ్ తీసుకుంటే you'll get some 4.8 అలా ఎంతో కొంత వాల్యూ వస్తుంది. దీనికి ఇంటీజర్ వాల్యూ తీసుకున్నాం అనుకోండి, you'll get 4. the count is 4 కదా. కాబట్టి లాగరిథం మెథడ్ కూడా వాడొచ్చు నువ్వు కౌంట్ చేయడానికి. log n to the base 10 plus 1 చేస్తే you will get the count of the value. సో అలా అదొక మెథడే కదా. అంటే జనరల్లీ వి లాగరిథమిక్ ఎప్పుడు పిక్చర్ లోకి వస్తుంది అంటే when we divide the number by 10 ఆర్ అంటే డివిజన్ వస్తున్నప్పుడు టైం కాంప్లెక్సిటీ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్ లో వస్తుంది. See, if you are dividing the number with 2, you will get time complexity log n to the base 2. Similarly, if you divide a number with 5, you will get the time complexity of log n to the base 5. అలా ఎప్పుడైతే డివిజన్ చేస్తామో అప్పుడు లాగరిథం అనేది పిక్చర్ లోకి వస్తుంది. ఎందుకు డివిజన్ చేసేటప్పుడు లాగరిథం వచ్చేది? ఇక్కడ చూడండి పైన ఎగ్జాంపుల్ లో
ఇక్కడ మనకి యాక్చువల్లీ ఈ లైనప్ కూడా అవసరం లే, ఎందుకు ఇది మనం డిజిట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, అవసరం లా. బట్ సి హౌ మెనీ టైమ్స్ ద డివిజన్ ఈజ్ అక్కరింగ్, ఇటరేషన్ ఎన్నిసార్లు అవుతుంది, ఎన్నిసార్లు డివైడ్ అవుతుందో ఆ నెంబర్ అన్నిసార్లు ఇటరేట్ అవుతుంది. అక్కడ డివిజన్ ఎన్నిసార్లు అవ్వాలి, ఎన్ అనేది గ్రేటర్ దాన్ 0 దాకే డివైడ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ 7, ఇంకోసారి ఇటరేషన్ అవుద్దా, అవ్వదు, ఎందుకంటే 0 వచ్చేస్తుంది కదా, ద వాల్యూ విల్ బి 0, 0 డివైడ్ బై 10 అంటే 0 వస్తుంది, కాబట్టి అక్కడ డివైడ్ అవ్వదు. సో whenever division comes, the time complexity will be in terms of logarithm, as the iterations are based on division. కాబట్టి ఇటరేషన్స్ అనేవి డివిజన్ మీద బేస్ అయి ఉంటాయి, కాబట్టి టైం కాంప్లెక్సిటీ అనేది లాగరిథం లోకి చేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగరిథం లో వస్తుంది మనకి. అర్థమైందా? అర్థమైన వాళ్ళు ఓకే అని చెప్పండి. ఇన్ ద చాట్ బాక్స్. ఉన్న వాళ్ళు మళ్ళీ చెప్తాను, అర్థం కాలేదు మ్యామ్ అన్న వాళ్ళకి ఒకసారి మళ్ళీ క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఓన్లీ వన్ రెస్పాన్స్. యా, మీరు మాట్లాడక్కర్లా, జస్ట్ చాట్ బాక్స్ లో అడిగినప్పుడు రెస్పాండ్ అవ్వండి చాలు. Now, from now we will be seeing time complexity for nearly all the problems. See, next next program will be printing all factors or devices. ప్రింటింగ్ ఆల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఇప్పుడు 36 ఉంది అనుకోండి, దానికి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 1 2 3 4 6 12 18 36. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని ప్రింట్ చేయాలి. హౌ డు యూ ప్రింట్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్? సి స్టార్టింగ్ ఏం చేస్తాం, 36 కి అన్ని ఫ్యాక్టర్స్ ప్రింట్ చేయాలంటే మనం లూప్ అనేది 1 నుంచి 36 దాకా రన్ చేయాలి. ఫస్ట్ థింగ్ వీ షుడ్ రన్ ద లూప్ ఫ్రమ్ 1 to 36, ఆర్ 36 కాకపోతే ఇంకో నెంబర్ n అనుకున్నాం అనుకోండి, 1 to n లూప్ రన్ చేయాలి. నెక్స్ట్ విల్ రైట్ ద కోడ్ ఫర్ I in range 1 to 37. ఎందుకు మనం n+1 టైమ్స్ లూప్ రన్ చేయాలి, ఎందుకంటే లాస్ట్ నెంబర్ ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి 37 దా చేస్తే 36 కూడా ఇంక్లూడ్ అవుద్ది లూప్ లో. ఇఫ్ let's take n is equals to 36 and we'll write here n+1, n modulus I equal to 0, print I. In this way you can print all the factors. Can anybody say what is the time complexity for this one? ఫ్యాక్టర్స్ ని ప్రింట్ చేయడానికి ఉండే టైం కాంప్లెక్సిటీ ఎంత ఇప్పుడు ప్రెసెంట్ దీనికి? వాట్ విల్ బి ద టైం కాంప్లెక్సిటీ? ఫస్ట్ ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ద కోడ్ వన్స్ అగైన్. See ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫర్ I in range 1 to 36 లూప్ రన్ చేస్తున్నాం, అంటే 1 to n+1 అంటే 1 to 36 1 to n లూప్ రన్ చేస్తున్నాం. రన్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం, ఇఫ్ n డివైడెడ్ బై I ఈక్వల్ టు 0 అంటే ఏంటి, 36 ని ప్రతి నెంబర్ తో 1 to 36 అన్ని నెంబర్స్ తో డివైడ్ చేస్తున్నాం. వాటిని డివైడ్ చేసినప్పుడు ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, I ని ప్రింట్ చేస్తుంది. See, like this.
first I equals to 1. అప్పుడు 36 divided by 1 equal to 0. 36 modulus 1 equal to 0. కాబట్టి 1 ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ 2 తో డివైడ్ చేస్తాం. 36 modulus 2 equals to 0. ట్రూ. కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. ఫర్ నెక్స్ట్ ఇటరేషన్ I వాల్యూ విల్ బి 3. లూప్ లోపలికి వస్తాం. 36 modulus 3 ఈక్వల్ టు 0. కండిషన్ ట్రూ అయింది కాబట్టి 3 ప్రింట్ అవుతుంది. సిమిలర్ నెక్స్ట్ వాల్యూ 4. 36 divided by 4 modulus 4 equals to 0. తర్వాత 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I 5 అయింది ఇప్పుడు. 36 modulus 5 ఈక్వల్ టు 0. ఇది కరెక్టా కాదు, ట్రూ కాదు కాబట్టి 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 6 కి వెళ్తుంది. అలా 1 to 36 లూప్ రన్ చేసిద్ది. లూప్ రన్ చేసి కండిషన్ ట్రూ అంటే దాన్ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే ఆ వాల్యూ ప్రింట్ చేస్తుంది. అంతే కదా. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఆ నెంబర్ ని డివైడ్ చేయగలగాలి. మీన్స్ ఆ నెంబర్ డివైడ్ చేసినప్పుడు మనకి వచ్చే రిమైండర్ 0 అవ్వాలి. కాబట్టి అలా రన్ చేసినప్పుడు అలా చెక్ చేసి ప్రింట్ చేస్తాం మనం ఫ్యాక్టర్స్ అనేవి. సో వాట్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ హియర్? టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి, లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది, హౌ మెనీ ఇటరేషన్స్ ఇట్ ఈస్ టేకింగ్ టు ప్రింట్ ఆల్ ద ఫ్యాక్టర్స్. అన్ని ఫ్యాక్టర్స్ ప్రింట్ చేయడానికి ఎన్ని ఇటరేషన్స్ అవుతున్నాయి ఇక్కడ? దే ఆర్ టోటలీ n ఇటరేషన్స్. లూప్ అనేది 1 to n అంటే n టైమ్స్ రన్ అవుతుంది లూప్. కాబట్టి టైం కాంప్లెక్సిటీ వచ్చేసేసి బిగ్ ఆఫ్ n. సో this will be the time complexity of this one. Everyone just run the code. నేను కూడా రన్ చేస్తాను కోడ్స్. అర్థమైందా టైం కాంప్లెక్సిటీ దానికి? ఓకే, I'll just run the code. రన్ చేయండి కోడ్ ఒకసారి. నేను రన్ So we'll move to the next one. నాకు ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఎంత వచ్చింది, బిగ్ ఆఫ్ n వచ్చింది. బట్ నాకు బిగ్ ఆఫ్ n కాదు, నాకు ఇంకా తగ్గాలి టైం కాంప్లెక్సిటీ. అంటే ఏంటి, ఇప్పుడు చూడండి 36 కి ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు ఇలా రాసుకోవచ్చు కదా. 36 ఇలా రాసుకోవచ్చు. 1 into 36, 2 into 18, 3 into 12, 4 into 9, 6 into 6, మళ్ళీ 9 into 4, 12 into 3, 18 into 2, 36 into 1. ఇక్కడ చూసారా ఆ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఈ లైన్ పైన, ఈ డార్క్ లైన్ పైన మీకు అన్ని ఫ్యాక్టర్స్ వచ్చేసాయి ఇక్కడ. You got all the factors. 1 is a factor, 2 is a factor, 3 is a factor, 4 is a factor, 6 is a factor. 9, 12, 18, 36. కానీ మీకు 9, 12, 18, 36 అనే పైన వచ్చేసి చూసారా 36, 18, 12, 9, 6. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 into 36, 1 into n by I.
అంటే ఏంటి, ఫస్ట్ ఇటరేషన్ లో ఇలా రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 6 × 6 పైనే మీకు అన్ని ఫ్యాక్టర్స్ వచ్చేసాయి. అంటే లూప్ అనేది 6 × 6 ఏంటి, 36 √36. 6² √36. అంటే √n టైమ్స్ లూప్ రన్ చేస్తే చాలు, మీకు ముందే అన్ని ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. సో హౌ డు యూ ప్రింట్ ఇట్? హియర్, see here. When I is equals to 1, 36 ఎలా రాసుకోవచ్చు, 1 × n/i. I 2 అయినప్పుడు మల్టిప్లై చేసేది n/2. హియర్ చూడండి, 36/1. ఇది ఇది వచ్చేసేటప్పటికి 36/2గా రాసుకోవచ్చు కదా 18ని. సిమిలర్లీ 3 × n/3 అంటే 36/3, 12. 4 × n/4, 36/4. 6 × n/6 ఇలా రాసుకోవచ్చు కదా. అంటే ఏంటి ఇక్కడ, n/i టైం n1 iని n/iతో మల్టిప్లై చేస్తే మీకు నంబర్ వస్తుంది. సో హౌ డు వి ఇంప్లిమెంట్ దిస్ ఇన్ ప్రోగ్రామ్? దీన్ని ప్రోగ్రామ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? అర్థమైందా? లూప్ అనేది ఎందుకు స్క్వేర్ రూట్ క్లాస్ సో హౌ డు వి ఇంప్లిమెంట్ దిస్ ఇన్ ప్రోగ్రామ్? సి, ఫస్ట్ మనం లూప్ అనేది ఫర్ I in range 1, స్క్వేర్ రూట్. మనకి డైరెక్ట్ స్క్వేర్ రూట్ అనే మెథడ్ ఉండదు. సో స్క్వేర్ రూట్ రాయడానికి ఫస్ట్ వీ షుడ్ ఇంపోర్ట్ ద మాడ్యూల్ మ్యాథ్. ఇంపోర్ట్ మ్యాథ్ n స్క్వేర్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటాను, దట్ ఈస్ math డాట్ square root of n. So we will write 1, n square. Loop be running from 1, root of n. n square root. Square root of n దాకా రన్ అవుద్ది. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ మనకి if n divided by, సింపుల్ సేమ్ ఇందాక లాజిక్ లాగే, if n divided by i 0 అయినప్పుడు మనం ఏం ప్రింట్ చేస్తాం, we just print i. ఇక్కడ మనం ఇంకో లాజిక్ కూడా చెక్ చేస్తాం. if n divided by i is not equals to i, print n/i. ఇది ఎందుకు చెక్ చేస్తున్నాం, సి మనం ఐని ప్రింట్ చేస్తున్నాం. ఇందాక ఏం చూసాము, ఫ్యాక్టర్స్ 1, n/i అయిపోతుంది. అంటే 1ని n/iతో మల్టిప్లై చేసినప్పుడు మనకు ఆ నెంబర్ వస్తుంది. కాబట్టి ఏం ప్రింట్ చేస్తున్నాం, మనం ఐని ప్రింట్ చేస్తున్నాం, n/iని కూడా ప్రింట్ చేస్తున్నాం. అలా రెండింటిని ప్రింట్ చేస్తాం. మనం డైరెక్ట్ ప్రింట్ చేసేయచ్చు కదా. మళ్ళీ ఇఫ్ కండిషన్ దేనికి అంటారు. ఇఫ్ కండిషన్ ఎందుకు వచ్చింది, ఇక్కడ 6 ఉంది కదా, ఇలా 2 టైమ్స్. ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్స్ కి అయితే 2 సార్లు వస్తుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే ప్రాబ్లం లేదు. ఇఫ్ ఇట్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ దెన్ ఇలా 2 టైమ్స్ ప్రింట్ అవ్వకుండా మనం ఈ కండిషన్ వాడితే మనకు 6 అనేది ఒకసారి ప్రింట్ అవుద్ది. సో దిస్ ఈస్ ద లాజిక్. ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి, విల్ గెట్ ద నెంబర్స్. డోంట్ ఫర్గెట్ టు ఇంపోర్ట్ math and use math dot square root of n. I'll give time for execution.
సారీ, ఇక్కడ లూప్ అనేది n² + 1 దాకా రన్ అవుతుంది, ఎందుకంటే అది కూడా ఇంక్లూడ్ అవ్వాలి కాబట్టి, √n కూడా ఇంక్లూడ్ అవ్వాలి. I'll also run with you. I'll also run the code with you guys. First, we'll take an input. First, we'll import math. And I forgot to say a point. మనం స్క్వేర్ రూట్ చేసినప్పుడు మనకి రిటర్న్ అయ్యేది ఫ్లోట్ వాల్యూ. సో ఆ ఫ్లోట్ వాల్యూని మనం ఇంటీజర్ వాల్యూలో కన్వర్ట్ చేయాలి. కాబట్టి we use the typecasting in typecasting method. Don't forget to use int. One comma n sqrt +1. ఈ రన్ చేసిన వాళ్ళు డన్ మ్యామ్ అని చెప్పి కామెంట్స్ లో పెట్టండి. రన్ చేయని వాళ్ళు నాతో పాటు చేయండి. Not only 36, you can take any other number. Today, 24. Yeah. See. Just run the code now. Yeah. Good. So what will be the time complexity for this one? Then time complexity ఎంత ఉంటుంది? I'll just give an option. I'll make options ఇస్తాను. Just change it. It will be big O of n or big O of n² or big O of √n. What will be the time complexity? Option 1, 2, 3. Choose an option. Comment in the chat box. What will be the time complexity? Yeah, option 3. Right. It will be √n. ఎందుకు √n? మనం లూప్ ని జస్ట్ √n టైమ్స్ రన్ చేస్తున్నాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ వచ్చేటప్పటికి బిగ్ ఆఫ్ n అవుద్ది. నెక్స్ట్ మేడం మాకు ఆర్డర్ లో రావట్లేదు, ఇప్పుడు ఇలా ప్రింట్ అయినప్పుడు ఫస్ట్ మనకు ఎలా ప్రింట్ అవుతాయి? మనకు ఆర్డర్ లో ప్రింట్ అవ్వవు. 1 ప్రింట్ అవుద్ది, తర్వాత 36 ప్రింట్ అవుద్ది, తర్వాత 2 ప్రింట్ అవుద్ది, 18 ప్రింట్ అవుద్ది, 3 ప్రింట్ అవుద్ది, 12 ప్రింట్ అవుద్ది, 4 ప్రింట్ అవుద్ది, 9 ప్రింట్ అవుద్ది, తర్వాత 6 ప్రింట్ అవుద్ది. మాకు అలా కాదు, మేము ఆర్డర్ లో కావాలంటే యూ జస్ట్ టేక్ దెమ్ యాజ్ ఎ లిస్ట్ అండ్ యూ జస్ట్ సార్ట్ ద లిస్ట్, యూ విల్ గెట్ దెమ్ ఆర్డర్.
Okay, we'll be moving to the next one. So now we will be seeing about prime numbers. What is a prime number? The number which is divisible by 1 and itself. 1 itself. దాంతో అది ప్లస్ 1తో తప్ప ఇంకా దేంతో డివైడ్ అవ్వకూడదు, అంటే డివిజిబుల్ అవ్వకూడదు, రిమైండర్ 0 రాకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 is a prime number, 3 is a prime number. అలా ప్రైమ్ నెంబర్స్ ని ఇచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పి చెక్ చేస్తాం. హౌ డు వి చెక్? సింపుల్. కౌంట్ తీసుకుంటాం, ఇనిషియల్ గా ఒక వేరియబుల్ తీసుకుంటాం, కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పి, తర్వాత లూప్ రన్ చేస్తాం. ఎన్నిసార్లు రన్ చేస్తాం? n టైమ్స్ రన్, n+1 టైమ్స్. లూప్ లో రాసేటప్పుడు n+1 టైమ్స్ రన్ చేస్తాం, ఎందుకు? అది n టైమ్స్ రన్ అవ్వాలి కాబట్టి. ఫర్ I in range I'll write here count is equals to 0 for I in range 1, n plus 1. If n modulus I is equals to 0, count increase చేస్తాం. తర్వాత లూప్ బయట if count equal to 2, print it is prime. Else print it is not a prime. సో ఫర్ దిస్ హియర్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ 1 నుంచి n టైమ్స్ లూప్ రన్ చేస్తున్నాం. రన్ చేసి ఇందాక ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కున్నామో అలాగే నెంబర్ ని I తో డివైడ్ చేసినప్పుడు 0 వస్తే అక్కడ ప్రింట్ చేసాం. ఇక్కడ ఏం చేయం, 0 వచ్చింది అనుకోండి కౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. అలా ఇప్పుడు 1 నుంచి n టైమ్స్ లూప్ రన్ చేసినప్పుడు టోటల్ నీకు ఎన్నిసార్లు డివైడ్ అవ్వాలి? 2 టైమ్స్ డివైడ్ అవ్వాలి. ఎందుకు 2 టైమ్స్? ప్రైమ్ అంటే ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్ తోనే డివైడ్ అవ్వాలి, ఇంకా దేంతో డివిజిబుల్ అవ్వకూడదు. సో 1 తో డివైజిబుల్ అవ్వాలి ప్లస్ n తో డివిజిబుల్ అవ్వాలి, అప్పుడేమవుద్ది? కౌంట్ 2 అవుద్ది. అలా ఓన్లీ రెండింటితో డివిజిబుల్ అయినప్పుడు కౌంట్ 2 అవుద్ది. కాబట్టి ఇఫ్ కౌంట్ 2 ఇట్ ఈస్ ప్రైమ్ అని చెక్ చేస్తాం. లేదు ఇంకో నెంబర్ తో కూడా డివిజిబుల్ అయింది అనుకోండి, కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది, మోర్ దెన్ 2, ఇట్ విల్ బి మోర్ దెన్ 2, అప్పుడు నాట్ ఈ ప్రైమ్ అని చెప్తాం. సో వాట్ విల్ బి ద టైమ్ కాంప్లెక్సిటీ హియర్? ఇక్కడ వచ్చేసేటప్పటికి ద టైమ్ కాంప్లెక్సిటీ విల్ అగైన్ బి n. Time complexity is big of n. Why? ఎందుకంటే ఇక్కడ మనం ఫర్ లూప్ అనేది ఎన్నిసార్లు ఇటరేట్ చేస్తున్నాం? n టైమ్స్ ఇటరేట్ చేస్తున్నాం. అంటే మనం ప్రతిసారి ప్రతి నెంబర్ తో డివైడ్ చేస్తూ వెళ్తున్నాం. ఇఫ్ 36 ఉందనుకోండి, 36 ని 36 నెంబర్స్ తో డివైడ్ చేసి చెక్ చేస్తున్నాం. కాబట్టి దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n. అక్కడ n వాల్యూ ఎంత ఉంటే అదే దాని టైం కాంప్లెక్సిటీ అవుతుంది, బిగ్ ఆఫ్ n. సో దీనికి కూడా స్క్వేర్ రూట్ మెథడ్ ఉంటుంది, ఇంకో మెథడ్. దేర్ ఈస్ అనదర్ మెథడ్ టు ప్రింట్ ప్రైమ్ నెంబర్స్. సిమిలర్ గానే ఇందాక 36 తీసుకొని స్క్వేర్ రూట్ మెథడ్ ఎలా చేసాం, ఇప్పుడు కూడా అంతే. ఎందుకు? 36 ఎలా రాస్తాం? 1 into 36, 2 into 18, 3 into 12, 4 into 9, 6 into 6, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. 9 into 4, 12 into 3, 18 into 2, 36 into 1. ఇక్కడ ఇన్నిసార్లు లూప్ రిటరేట్ చేయక్కర్లా మనం. ఎందుకు? ఇక్కడే తెలిసిపోయింది. ఇప్పుడు ఈ నెంబర్ 1 తో డివైడ్ అవుతుంది, 1 into 36. అక్కడ ఓన్లీ ఆ రెండే అవ్వాలి. 1 into 36 అన్నా 36 into 1 అన్నా సేమే కదా.
కాబట్టి ఫస్ట్ కేస్ ఒక్కటి అయినప్పుడే ప్రైమ్ అవుద్ది, మిగతా ఇప్పుడు ఇన్ని కేసెస్ వచ్చాయి, సో ఇట్ విల్ నాట్ బి ఎ ప్రైమ్. కాబట్టి ఏం చెక్ చేస్తాం, ఫస్ట్ ఐతో డివైడ్ అయిందా లేదా చెక్ చేస్తాం, తర్వాత ఎన్ బై ఐ, ఎన్ బై ఐ ఈ రెండింటితో డివైడ్ అయిందంటే ఇట్ ఈస్ ప్రైమ్ అంతే. ఎందుకంటే 1 తో డివైడ్ అవ్వాలి, 36 తో డివైడ్ అవ్వాలి, ఇంకే నెంబర్ తో డివైడ్ అవ్వదు, బట్ ఇక్కడ అవుతుంది కాబట్టి 36 ఇస్ నాట్ ఎ ప్రైమ్. సో హౌ విల్ బి రైటింగ్ ద కోడ్ ఫర్ దిస్? సిమిలర్ ఇందాక రాసిన కోడ్, విల్ జస్ట్ డూ సమ్ మోడిఫికేషన్స్ దేర్. ఇక్కడ ప్రింట్ ఉంది కదా, ఈ ప్రింట్ తీసేసి జస్ట్ కౌంట్ చేసేయండి చాలు. Just remove the print and increase the count value. Guys, just run the code. Equal to 2. Yeah. Yeah. Code run chesara. So what will be the time complexity here? ఇక్కడ కూడా టైం కాంప్లెక్సిటీ వచ్చేసి √n టైమ్స్. యా గుడ్. కోడ్ రన్ చేసిన వాళ్ళు గుడ్. సో రిమైనింగ్ వాళ్ళు కూడా కోడ్ రన్ చేయండి. So this is about some of the problems in time complexity. Good. So we'll move to the next concept, that is GCD. GCD. GCD తెలుసు కదా, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఆర్ HCF అంటాం. So what is GCD or HCF? Suppose let's take two numbers. N1 ని 9 అనుకుంటాం, N2 12 అనుకుంటాం. N1 యొక్క ఫ్యాక్టర్స్ 1, 3, 9. N2 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 6, 4, 3 and 12. వీటిలో కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? 1 and 3.
సో చూడండి 9 ఫ్యాక్టర్స్ 1 3 9, 12 ఫ్యాక్టర్స్ 1 2 6 4 3 12. So what are the common factors? 1 and 3 are the common factors. But GCD అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ కదా, అంటే ఏంటి కామన్ ఫ్యాక్టర్ లో హైయెస్ట్ నెంబర్. 1, 3 లో హైయెస్ట్ ఏంటి 3. సో 3 will be the GCD for 9 and 12. Similarly 20 40 తీసుకున్నాం అనుకోండి, GCD వచ్చేసేటప్పటికి 20. సో హౌ డు వి ఫైండ్ దిస్ GCD అంటే ఏంటి? GCD ఫైండ్ చేయాలంటే ఒక నెంబర్ అనేది 2 నెంబర్స్ ని డివైడ్ చేయగలగాలి, హైయెస్ట్ నెంబర్. అలా ఫ్యాక్టర్స్ కనుక్కొని దాంట్లో హైయెస్ట్ ఫ్యాక్టర్ అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ విల్ బి ద GCD. సో హౌ సింపుల్, విల్ జస్ట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ 9 12 ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ I is equals for I in range 1, 10, if n1 divided by I equals to 0 and n2 divided by I equal to 0, GCD is equals to I. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ప్రతి నెంబర్ తో చెక్ చేస్తుంది. మనం ఎందుకు ఓన్లీ 1 to 10 తీసుకున్నాం? 1 to 10 ఎందుకు తీసుకున్నాం అంటే మినిమం వాల్యూ. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు 9 తో డివైడ్ అయింది, 9 కన్నా ఎక్కువ నెంబర్ 9 ని డివైడ్ చేయలేదు కదా. ఇక్కడ ఏంటి, 12 కి 9 కి కామన్ ఉండాలి. అంటే ఏంటి, 9 లో హైయెస్ట్ డివిజర్ ఏమి ఉండాలో, హైయెస్ట్ డివిజర్ ఏమిటో అంటే కామన్ డివిజర్ రెండిట్లో హైయెస్ట్ ఉండాలి. ఇప్పుడు ఏంటి, 9 అనేది 12 కన్నా తక్కువ. ఇప్పుడు రేంజ్ 1 to 13 తీసుకున్నాం అంటే 1 to 12 టైమ్స్ లూప్ ఇటరేట్ చేసాం అనుకోండి, 12 అనేది 9 డివైడ్ చేయదు కదా, డివిజిబుల్ కాదు. కాబట్టి విల్ టేక్ జస్ట్ ఫ్రమ్ లోయెస్ట్ నెంబర్ 1 నుంచి లోయెస్ట్ నెంబర్ వరకే ఇటరేట్ చేస్తాం లూప్ ని. సీ హియర్, ఇక్కడ ఏం చేస్తున్నాం, 1 నుంచి లోయెస్ట్ నెంబర్ వరకే లూప్ ఇటరేట్ చేస్తున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం, ఇఫ్ n1 డివైడెడ్ బై I is equals to 0 అండ్ n2 డివైడెడ్ బై I equals to 0. అంటే ఏంటి, ఆ I అనేది రెండింటిని డివైడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తావు, GCD అనేది I అవుతుంది. బట్ ఫస్ట్ ఏమవుతుంది, ఇక్కడ GCD ఇక్కడ ప్రింట్ చేయవు. GCD will print after the for loop. After for loop will print GCD. ఎందుకు, see ఫస్ట్ 1 ఉంది, 1 అనేది రెండింటిని డివైడ్ చేస్తుంది. కాబట్టి GCD ఏమైంది, 1 అవుద్ది. 9 12 తీసుకుంటే 1 అనేది 9 ని డివైడ్ చేస్తుంది, 12 ని డివైడ్ చేస్తుంది. కాబట్టి GCD 1 అవుద్ది. నెక్స్ట్ నెంబర్ విల్ బి 2. 2 అనేది రెండింటిని డివైడ్ చేయదు. కాబట్టి స్టిల్ GCD విల్ బి 1. సో వీల్ గో టు ద నెక్స్ట్ నెంబర్, దట్ ఈస్ 3. 3 అనేది రెండింటిని డివైడ్ చేస్తుంది. కాబట్టి ఈ 1 ప్లేస్ లో 3 అనేది రీప్లేస్ అవుద్ది. అప్పుడు GCD ఏమవుద్ది, ఇన్స్టెడ్ ఆఫ్ 1 GCD విల్ బి 3. సో రిమైనింగ్ నెంబర్స్ కూడా చెక్ చేస్తుంది. రిమైనింగ్ నెంబర్స్ ఏది సాటిస్ఫై అవ్వదు, ఎందుకంటే ఆఫ్టర్ 3 no other number is dividing both the numbers. So the GCD will remain 3. Last లో మనం GCD ని ప్రింట్ చేస్తాం, will print GCD. That is, we'll get the answer 3. So just run this code. You take not only 9 and 12, you take other numbers and just run the code. If you get any errors, say me, I'll fix the errors. And I will also run the code with you. Here we take minimum of n1, n2. అంటే మనకి ఏదో తెలియదు కదా మినిమం. సో we use the minimum function
and we'll just add 1 because loop అనేది minimum of n1, n2 times run అవ్వాలి కాబట్టి. Yeah, or we'll take other numbers. We'll take 1 and we'll take 3. 1. Code run చేయండి. I'll give you time for 2 minutes. You run the code. I'll move on to the next method of printing GCD. సో అంతలోకి థింక్ చేయండి, వాట్ విల్ బి ద టైం కాంప్లెక్సిటీ? టైం కాంప్లెక్సిటీ ఏంటో అర్థమైన వాళ్ళు చాట్ బాక్స్ లో టైం కాంప్లెక్సిటీ ఏంటో టైప్ చేయండి. ఐ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇస్ ద టైం కాంప్లెక్సిటీ హియర్. Okay, what is the time complexity here? Can anybody guess? What will be the time complexity? Okay, I'll give some options. Time complexity, it may either be big of n1, big of n2, or big of n1 into n2, or big of minimum of n1 comma n2, or big of maximum of n1 comma n2. So what might be the time complexity here? Okay. నేనే అడుగుతా ఒకరిని, చూస్ ఎనీ ఆప్షన్. మైక్ ఆన్ చేసి చెప్పండి. హర్ష, ప్లీజ్ రెస్పాండ్. Madam, I am traveling. Give the answer in the chat box. I can't understand your voice. What will be the time complexity? నేను ఆప్షన్స్ రాస్తాను, దానిలో ఒక ఆప్షన్ చూస్ చేసుకో. సిగ్నల్ సరిగ్గా లేదు మేడం. చాట్ బాక్స్ లో ఆన్సర్ రాయి, పర్లేదు, తప్పైనా పర్లా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాదు మేడం, ప్రెజెంటేషన్ కనపడట్లేదు, నెట్ సరిగ్గా సిగ్నల్ అవ్వట్లేదు. ఓకే ఓకే. ఓకే. సో ద టైమ్ కాంప్లెక్సిటీ విల్ బి big of minimum of n1 comma n2. అంటే ఎందుకు మినిమం ఆఫ్ n1 కంటే ఎందుకు? మనం ఈ లూప్ ని ఎన్నిసార్లు రన్ చేస్తున్నాం? ఐదర్ n1 టైమ్స్, అంటే ఏ నెంబర్ అయితే లెస్ ఉందో అన్నిసార్లు రన్ చేస్తున్నాం లూప్. సో మనం ఎన్నిసార్లు రన్ చేస్తున్నాం? మినిమం నెంబర్, అంటే ఇప్పుడు 9, 12 ఉంది అనుకోండి, దాంట్లో మినిమం నెంబర్ ఎంత? 9. లూప్ ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది? 9 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. సో ద టైమ్ కాంప్లెక్సిటీ విల్ బి బిగ్ ఆఫ్ n1, minimum of n1 comma n2. Next, there is another way to find GCD. There are two more ways. I'll explain those two today. So, what is the next way?
మనం 1 నుంచి చెక్ చేస్తున్నాం. 1 నుంచి ఎందుకు? 9 నుంచి చెక్ చేయొచ్చు కదా వెనక నుంచి. ఇప్పుడు సపోజ్ 20 40 ఉందనుకోండి. 20 అనేది దీనికి జీసీడీ 20 అవుద్ది 20 40కి. జీసీడీ 20 40 అయినప్పుడు మనం ఎలా చెక్ చేసుకోవచ్చు? మినిమం అంటే n1, n2 మినిమం ఆఫ్ n1 ఫస్ట్ 20 చెక్ చేసుకోవచ్చుగా. ఇఫ్ 20 డివిజిబుల్ అయింది అనుకోండి, అదే జీసీడీ అయిపోయింది. ఇంకో నెంబర్ చెక్ చేయాల్సిన అవసరం ఉండదు మీకు. ఎందుకు? ఇది మినిమం నెంబరే చాలు మనకి. ఇలా చేయడం వల్ల ఏమవుద్ది? లూప్ ఇటరేషన్స్ అన్ని తగ్గుతాయి. అంటే ఇప్పుడు ఎలా రాస్తాం లూప్? సిమిలర్ తీసుకున్నాం, బట్ విల్ రైట్ ద లూప్ లైక్ ఫర్ I in range minimum of n1, n2, 1 -1. అంటే ఏం చేస్తున్నాం? డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ 20 చెక్ చేస్తాం. సపోజ్ ఇక్కడ 20 లేదు, 19 ఉంది అనుకోండి, 19 40 ఉంది. దీనికి జీసీడీ వచ్చేసరికి 10 అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ 19 చెక్ చేస్తున్నాం, అవ్వలేదు. తర్వాత 8 చెక్ చేస్తాం, 18 చెక్ చేస్తాం, అది అవ్వలేదు. అలా 10 దాకా చెక్ చేస్తాం, 10 అవుతుంది. అంటే ఏంటి? ఒక్కొక్క వాల్యూ డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళి ఆ వాల్యూని చెక్ చేస్తాం. కాబట్టి ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది తగ్గుతాయి. ఇప్పుడు 1 to 10 చేసాం అనుకోండి, 10 టైమ్స్ లూప్ ఇటరేట్ అవుతుంది. బట్ 19 to 10 ఇట్ విల్ బి ఓన్లీ ఫర్ 9 టైమ్స్ లూప్ ఇటరేట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం? ఫర్ I in range minimum of n1, n2, 1, -1 GCD is equals to I. ఒక్కసారి నువ్వు వెనక నుంచి చూస్తున్నప్పుడు, జీసీడీ అనేది వెనక నుంచి డివైడ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు, నీకు గ్రేటెస్ట్ ఫస్ట్ డివైడ్ అయింది అనుకోండి, ఫస్ట్ కొంచెం ముందే ఫస్ట్ ఇటరేషన్ కి డివైడ్ అయిపోతే యూ జస్ట్ నీడ్ టు బ్రేక్ ఇట్. ఎందుకు? మనం వెనక నుంచి వస్తున్నాం, అంటే హైయెస్ట్ నెంబర్స్ నుంచి వస్తున్నాం. సో విల్ జస్ట్ బ్రేక్. ఈ బ్రేక్ వాడడం వల్ల ఏమవుతుంది? లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అండ్ విల్ జస్ట్ ప్రింట్ జీసీడీ. దిస్ ఈస్ ద అదర్ వే. కానీ ఇక్కడ టైం కాంప్లెక్సిటీ చేంజ్ అవుద్దా? ఈ మెథడ్ లో టైం కాంప్లెక్సిటీ చేంజ్ అవుద్దా? చేంజ్ అవ్వదు. ఇట్ విల్ బి స్టిల్ బి బిగ్ ఆఫ్ మినిమమ్ ఆఫ్ n1, n2. ఎందుకలా? నో ప్రాబ్లం. యూ హ్యావ్ సిగ్నల్ ఇష్యూ, అందరికి ఉంటుంది, నో ప్రాబ్లం. డోంట్ ఫీల్ ఫర్ దట్. జస్ట్ లిజన్, కంటిన్యూ ద క్లాస్. సి, ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మినిమం ఆఫ్ n1, n2. మనం బెస్ట్ కేస్ తీసుకుంటే 20 40. ఇక్కడ 20 అనేది స్టార్టింగ్ లోనే డివైడ్ చేసేస్తుంది. కాబట్టి జీసీడీ 20 అయిపోయింది, బ్రేక్ చేస్తాం మనం. అంటే జీసీడీ లోకి ఒక వాల్యూ అపెండ్ అయిపోయింది. వి జస్ట్ బ్రేక్ ద లూప్ నుంచి బయటకి ఇస్తాం, జీసీడీ ప్రింట్ చేస్తాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి చాలా తక్కువైనాయి. బట్ ఇఫ్ వర్స్ట్ కేస్ తీసుకుంటే, ఇప్పుడు 1 3 ఉంది, 1 3 తీసుకుంటే 1 దాకా వెళ్ళాలి. అంటే ఏంటి? మినిమం ఆఫ్ n1 టైమ్స్. సపోజ్ n1 అనేది తక్కువ ఉంది అనుకోండి, n1 టైమ్స్ లూప్ ఇటరేట్ అవ్వాలి. సో ద బిగ్ టైం కాంప్లెక్సిటీ విల్ బి స్టిల్ బి బిగ్ ఆఫ్ మినిమం ఆఫ్ n1, n2. ఓకే, విల్ జస్ట్ రన్ ఇట్. కోడ్ రన్ చేసిన వాళ్ళు డన్ మ్యామ్ అని పెట్టండి ఒకసారి. ఇది స్మాల్ చేంజ్ కదా, స్మాల్ చేంజ్ ఎక్కువసేపు పట్టదు. కోడ్ రన్ చేసిన వాళ్ళు డన్ మ్యామ్ అని పెట్టండి. యూ జస్ట్ చేంజ్ ద ఇండెక్స్ వాల్యూస్ అండ్ జస్ట్ యాడ్ అ బ్రేక్ స్టేట్మెంట్, అంతే. యా, గుడ్, యు ఆర్ లిజనింగ్.
Okay. Now we'll move to the next one. It will be finding GCD using Euclidean algorithm. నేను నీకు algorithm చెప్తాను. You just try the code. I will continue the code tomorrow. Algorithm చెప్తాను చూడు. Or I'll also explain the code if you are okay. Euclidean algorithm. What this algorithm states? It says that GCD of A comma B is equals to GCD of A minus B comma B till ఈ బోత్ నెంబర్స్ లో ఒక నెంబర్ 0 అయ్యేదాకా ఇది అనేది రన్ అవుతూనే ఉంటది. ఇక్కడ A మైనస్ B నే చేయాలి. సి GCD ఆఫ్ A comma B is equals to GCD of A minus B comma B. Suppose 15 and 10. వీటి GCD వచ్చేటప్పటికి 5. We'll see with an example. 15 and 10. See GCD of 10 comma 15. Here not A minus B, it will be B minus A comma A or A minus B. Here A should be greater than B. A minus B comma B and A should be greater than B. Correct. A minus B comma B and A should be greater than B. ఇక్కడ ఏంటి ఇప్పుడు దీనిలో యూక్లిడియన్ అల్గోరిథం వాడితే ఏమవుద్ది GCD ఆఫ్ 15 మైనస్ 10 అంటే ఏంటి A కామా B ఏది గ్రేటర్ అయితే దాంట్లో నుంచి చిన్న నెంబర్ తీసేస్తాం అలా 15 మైనస్ 10 ఇట్ విల్ బి 15 మైనస్ 10 కామా 10 అంటే ఏంటి GCD ఆఫ్ 5 కామా 10. Now we again apply this Euclidean algorithm. అప్పుడేమవుద్ది it will be GCD of 10 minus 5 by comma 5. It will be GCD of 5 comma 5. ఇప్పుడు రెండు ఈక్వల్ అయినప్పుడు కూడా సబ్ట్రాక్ట్ చేస్తాం అప్పుడే కదా మనకి 0 వస్తుంది. GCD of 5 minus 5 comma 5. It will be GCD of 0 comma 5. అంటే ఇది ఎన్నిసార్లు రన్ చేసాం మనం ఒక నెంబర్ 0 అయ్యేదాకా ఈ అల్గోరిథం అనేది మనం అప్లై చేస్తూనే ఉన్నాం. సో till one number becomes 0 we apply this Euclidean algorithm and the other number will be the GCD of the two numbers. ఇది ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. Let's take the example of 52 comma 10. నాతో పాటు చేయండి ఇది ఒకసారి GCD. ఇక్కడ ఏంటి GCD of 52 comma 10. దాన్ని ఎలా రాస్తాం GCD of 52 minus 10 comma 10. That is equals to GCD of 42 comma 10. మళ్ళీ అప్లై చేస్తాం. We again apply Euclidean algorithm. That is GCD of 42 minus 10 comma 10. We write the smallest number here side. Biggest number నుంచి smallest number తీసేసి smallest number రాస్తాం. అప్పుడేమవుద్ది you'll get again GCD of 32 comma 10. Again we apply Euclidean algorithm. We will get 32 minus 10 comma 10. We will get GCD of 22 comma 10. We again apply GCD of 22 minus 10 comma 10. You will get GCD of 2 comma 10. మళ్ళీ అప్లై చేద్దాం. అలా ఒక నెంబర్ 0 అయ్యేదాకా మనం అప్లై చేస్తూనే ఉంటాం ఈ అల్గోరిథం అనేది. అప్పుడేమో GCD ఆఫ్ 8 comma 2. నెక్స్ట్ వచ్చేసేటప్పుడు GCD ఆఫ్ 6 comma 2 and the next will be GCD of 4 comma 2. దానికి మళ్ళీ అప్లై చేస్తే Euclidean algorithm you will get GCD of 2 comma 2 and after you will get GCD of 0 comma 2 and this will be 2 will be the GCD for
52, 10. 52 కి 10 కి GCD ఏమవుద్ది 2 అవుద్ది. There is no other highest number that is dividing both the numbers. 2 will be the highest number. సో GCD వచ్చేసేటప్పటికి 2 అవుద్ది. యూక్లిడియన్ అల్గోరిథం అర్థమైందా? అర్థమైన వాళ్ళు ఎస్ అని చెప్పేటండి. ఆర్ ఐ ఎక్స్ప్లెయిన్ అగైన్ వన్స్ అగైన్. యూక్లిడియన్ అల్గోరిథం అర్థమైందా? అర్థం కాకపోతే నో మ్యామ్ అని పెట్టండి. ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. సో హౌ డు వి ఇంప్లిమెంట్ దిస్ కోడ్ చూద్దాం ఒకసారి. లాజిక్ చెప్తాను. టుమారో ఐ విల్ బి ఎక్స్ప్లెయిన్ ద కోడ్ బికాస్ ఇట్స్ ఆల్రెడీ 9:10. From tomorrow the class will be starting at sharp 8 o'clock. There will be no delay. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ 52 నుంచి 2 దాకా వెళ్ళడానికి ఎన్ని ఇటరేషన్స్ పట్టాయి? 1, 2, 3, 4. అంటే ఏంటి? 1, 2, 3, 4, 5. 5 టైమ్స్ పట్టింది. మనం 5 టైమ్స్ యూక్లిడియన్ అల్గోరిథం అప్లై చేస్తాం. అలా కాకుండా we have simple method, that is GCD of highest number modulus lowest number. చూడండి ఇదే అప్లై చేసి చూడండి. GCD of 52 modulus 10, 10. మనకి ఏమొచ్చేసింది? GCD of 2, 10 వచ్చేసిందిగా. అంటే ఏంటి? ఒక్క స్టెప్ లో ఇక్కడ నుంచి మనం ఇక్కడికి వెళ్ళాం. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ 5 steps మనం ఒక్క స్టెప్ లో GCD of 2, 10 కి వచ్చేసాం. సిమిలర్లీ we will apply GCD of 2, 10 కి మళ్ళీ మాడ్యులస్ అప్లై చేస్తే GCD of హైయెస్ట్ నెంబర్ ఎంత? 10 modulus 2, 2. 10 modulus 2 ఎంత? ఇట్ విల్ బి 0. 10 modulus 2 is 0, 2. ఆల్రెడీ ఇక్కడ నెంబర్ 0 అయిపోయింది. అంటే ఇది 2 steps లో అయిపోయింది. In just 2 steps you have completed. So instead of doing subtraction మనం మాడ్యులస్ వాడచ్చు. అంటే మాడ్యులస్ ఆఫ్ బిగ్గెస్ట్ నెంబర్ with smallest number, smallest number. See here ఇలా రాస్తాం. I will just write in the general form. GCD of A, B ఇస్తే GCD of big number modulus small, small number. This logic we will be implementing in the code. Code explain చేస్తాను. Execute కూడా చేద్దాం. This will be the last code. From tomorrow onwards we will be start doing patterns. So first ఏం చేస్తాం? A తీసుకుంటాం, B తీసుకుంటాం యూజర్ నుంచి. తీసుకున్నాక ఇది ఎప్పటిదాకా రన్ చేస్తాం? AB అనేవి గ్రేటర్ దాన్ 0 ఉండేంత వరకు రన్ చేస్తాం లూప్ ని. సో while A greater than 0 and B greater than 0 ఏం చేస్తాం? if A greater than B. మనం ఏలో ఏం స్టోర్ చేస్తున్నాం? GCD of A, B కదా. ఇప్పుడు ఏలో ఏం స్టోర్ అవుద్ది? A greater than B అయితే బిగ్ మాడ్యులస్ స్మాల్ కాబట్టి A మాడ్యులస్ B అవుద్ది. ఎల్స్ B greater than A అనుకోండి, B is equals to B modulus A స్టోర్ అవుద్ది. The smaller number will be the small number, but bigger number ని smaller number తో డివైడ్ చేసి రీప్లేస్ చేస్తున్నాం. నెక్స్ట్ after while loop you just write if. అలా మాడ్యులస్ డివైడ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం? చెక్ చేస్తాం ఒక నెంబర్ 0 అయిందా లేదా అని చెప్పి చెక్ చేస్తాం. ఏ 0 అయింది అనుకోండి, ఏ 0 అయితే మనకి GCD వచ్చేసి ప్రింట్ B GCD అవుద్ది. GCD is B. సపోజ్ B 0 అయింది అనుకోండి, అంటే ఎల్స్ కండిషన్ లో రాసుకోవచ్చు. ఎల్స్ ప్రింట్
GCD is A. Code execute cheyandi. This will be the last code. After that, we'll end the session. Logic అర్థమైందా? GCD next modulus వాడి చేయడం. Everyone understood the logic? ఓకే, కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ప్రిన్స్ ఒక్కడికే అర్థమైందా లాజిక్? ఇంకెవరికి అర్థం కాలేదా? డౌట్స్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. డౌట్స్ ఉన్నా మీ డౌట్స్ లేవని చెప్పేసి ఎస్ మ్యామ్ అని పెట్టగండి. డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, ఎగ్జిక్యూటింగ్ ద కోడ్. GCD 0. Or did I do any logic mistake? Wait a minute, guys. Sorry. Print not A, it's here B. Reverse ఇక్కడ అదర్ నెంబర్ కదా ప్రింట్ చేయాలి. 20. Sorry, so 20, 40, 20. Yeah, you got right. Code correct. సో కోడ్ రన్ చేసిన వాళ్ళు లెస్ అని చెప్పండి. ఇంత తక్కువ మంది ఉన్న వాళ్ళు కోడ్ రన్ చేశారో లేదో చెప్పండి. దిస్ విల్ బి ద లాస్ట్ కోడ్. Did you run the code? I'll open the code. ఈ కోడ్ రన్ చేయండి. We'll end the session. Okay, all of you have run the code. So we'll stop the session. If any doubts, you can ask me now, or you can leave the session.